ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని యొక్క వాగ్దానం, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే సత్యమును గ్రహించెదరు. యోహాను శుభవార్త 8వ అధ్యాయం 31వ వచనం. ప్రియులారా, మనము సత్యమును ఏ రీతిగా గ్రహించగలం, సత్యమును ఏ రీతిగా అనుసరించగలం, సత్యములో ఏ రీతిగా మనం బ్రతకగలము అంటే దేవుని వాక్యమునందు మనము నిలిచి ఉండాలి. ఎవడైనను నాయందు నిలిచియుండని ఎడల ఫలించరు అని ప్రభువాక్యం సెలవిస్తూ ఉంది. మీరు నాయందు నిలిచిండి, మీరు నాయందు నిలిచినట్టు వలన మీరు బహుగా ఫలిస్తారు అని దేవుడు తెలియపరచాడు. కాబట్టి దేవుని వాక్యమందు నిలిచిన వారైతేనే, వాక్యమునందు మనము నిలిచిన వారమైతేనే సత్యాన్ని గ్రహించి ఆ సత్యములో మనం జీవించగలిగిన వారుగా ఉంటాం. కనుక వినివారు మాత్రం అయ్యుండక వాక్యమునందు నిలిచి అనుసరించేవారుగా ఉందాం. మీకు ప్రార్థించే దయచేయండి. దేవుడు